వరంగల్‌లో రేపు సీఎం సమీక్ష జరగబోతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లయితే పూర్తయిపోయాయి. ప్రస్తుతం దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తమ్మా. చెప్పండి సార్. అంటే అధికారికంగా ప్రచారంలో చాలా సార్లు పాల్గొన్నారు. కానీ అధికారికంగా సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వరంగల్‌లో సమీక్ష జరగబోతుంది రేపు. ఎలాంటి అంశాలు ఆయన దృష్టికి తీసుకుపోతున్నారు? ఇప్పుడు మీ దృష్టిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? రేపు వరంగల్ జిల్లా చరిత్రలో మిగిలిపోయే రోజు రేపు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్కు పార్లమెంట్ ఎలక్షన్ సమావేశంలో వచ్చినప్పుడు వాగ్దానాలు చేయడం జరిగింది. దాన్ని నిలబెట్టుకోవటానికి రేపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, స్మార్ట్ సిటీ ఫండ్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇట్లా ఒక 10 నుంచి 15 వాటి మీద సమీక్ష చేసి వాటి మీద రేపు ఒక తీపి కబురు చెప్తారని కూడా మాకు పూర్తి నమ్మకం ఉన్నది దాని మీద. ఎందుకంటే వారికి వరంగల్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి దాని మీద ప్రేమ చూపిస్తూ వరంగల్ మీద గతంలో 20 ఏళ్ళు వెనుకకు పోయింది. ఇవాళ 20 ఏళ్ళు వెనుక కాదు 30 ఏళ్ళు ముందుకొచ్చే విధంగా వారి యొక్క ప్రణాళికను రూపొందిస్తున్నారు అనేది మేము చూస్తున్నాం. దాని మీద రేపు ఈ టైం వరకు క్లారిటీ వచ్చేస్తుంది వరంగల్ జిల్లా భవిష్యత్తు గురించి. ఎందుకంటే మాకు పూర్తి నమ్మకం ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఇచ్చిన వాగ్దానాలని తప్పకుండా నెరవేర్చేటువంటి వ్యక్తి వారు. కాబట్టి వారిని తప్పకుండా నెరవేర్చిన నమ్మకంతో మేము ముందుకు పోతాం. తెలంగాణ సాధించిన తర్వాత వరంగల్ ఇప్పుడు ఎలా ఉంది? రేపు సమీక్ష తర్వాత అభివృద్ధి జరిగే క్రమంలో ఎలా ఉండబోతుంది? మీరు రాబోయే రోజుల్లో ఊహించని వరంగల్ని చూడబోతున్నారు. అంటే గత ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డల్ అది చేస్తాం అని చెప్పి సముద్రం చేసినట్టు కాకుండా మేము మాటలతో కాకుండా చేతలతో చేసే మనుషులం. మా ముఖ్యమంత్రి గారు ఈ 6 నెలల్లో ఎన్ని చేయాలో అని చేసుకుంటూ వస్తున్నాం. వరంగల్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. దీన్ని తప్పకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎలక్షన్ అప్పుడు చెప్పడం జరిగింది. అది రేపు మీరు చూడబోతున్నారు కూడా. గతంలో కేయులో దాడులు జరిగినప్పుడు వచ్చినప్పుడు కానివ్వండి, ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రతిసారి ఇక్కడ వరంగల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మాట ఇచ్చి అయితే ఆయన వెళ్తున్నారు. ఆ మాట అలానే ఎయిర్పోర్ట్కి సంబంధించి వరంగల్ ప్రజలు, అలానే ఇక్కడ సిటీలో చాలా వరకు కబ్జాలకు గురయ్యడం వల్ల ఇక్కడ జరిగేటువంటి ముంపులు, ఈ రాబోతున్న వర్షాకాలం, ఇట్లాంటి వాటి మీద అసలు ఎలా ఉండబోతుంది? సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్ ఏమైనా అడగబోతున్నారా? తప్పకుండా అడగబోతున్నాం. మేము ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా వాటిని పూర్తిగా వివరించదలుచుకున్నాం. గతంలో కబ్జాలు పెట్టినవి రికవరీ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో చేస్తాం కూడా. ఇప్పుడు గతంలో నీళ్ళు వచ్చి అన్నీ మునిగినాయి అంటే కారణం ఏంది? నాలాలు, చెరువులు, కుంటలు ఇవన్నీ కబ్జాల వల్లనే కదా. ఇప్పుడు అన్నీ ఏం చేసినాం? మార్కింగ్ పెట్టి అన్నీ కొట్టేస్తున్నాం కదా ఎక్కడికక్కడ. ఇవాళ నయం నగర్ కానీ, రాజాజీ నగర్ కానీ, పోచమ్మ కుంట, ఇటు ఈ ఏరియాలు అన్నీ మీరు చూడండి, అన్నీ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో వీటి వలన రేపు రాబోయే వర్షాకాలంలో కూడా దగ్గర 60-70% ముప్పు తప్పిందే. ఇంకో 30% ఉన్నది. కానీ వర్షాకాలంలో సమయం లేదు కాబట్టి వచ్చే వర్షాకాలం లోపల హనుమకొండలో నీళ్ళు చుక్క నిలవకుండా, ఏది వర్షాకాలం వస్తే ఇబ్బందుల పాలు కాకుండా దాన్ని తప్పకుండా మీరు రూపొందిస్తారు. ఏదైతే సిటీ మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు. టెండర్ మార్చబోతున్నారంటే ఇందాక సమీక్షలో కూడా చెప్పడం జరుగుతుంది. అది నిజంగా మార్పు జరుగుతుందంటారా? మాస్టర్ ప్లాన్ అనేది గతంలో చేసిన దానికి ఇప్పుడు మేము చేయబోయే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గత పాలకులు వాళ్ళకి అవసరం ఉన్న కాడ లోపలికి బయటికి కొనటం, ల్యాండ్ కొనుక్కొని వాళ్ళకి వెళ్ళి పోకుండా పక్కేం పడిపోయేటట్టు మొత్తం దుర్మార్గపు ఆలోచనలతోటి, స్వార్థపూరిత ఆలోచనలతో చేసిన మాస్టర్ ప్లాన్లో ఉన్నది. దాన్ని మరి మాస్టర్ ప్లాన్ చేసిన అది ఇంప్లిమెంట్ చేసిన జీవో చూపినట్టు దానికి దిక్కు దివానా లేదు. మేము కొత్త మాస్టర్ ప్లాన్ని మేము ఒక సంస్థకి ఇచ్చి, ఒక పేరు మోసిన సంస్థకి ఇచ్చి దాన్ని లెవెలింగ్ కానీ, దాని మట్టి కానీ, దాని సిస్టమ్ ఏంటిది అనేది, నీళ్లు పడితే ఎట్టించి ఎటు జారి వెళ్ళిపోవాలి, నిలకడ లేకుండా ఉండాలి అనే దానికి ఒక 3 నెలలు పడుతుంది కనీసం. దాన్ని పిలిచి టెండర్ పిలవడానికి 10 రోజులు పడుతుంది. టెండర్ పిలిచినాక వాళ్ళు సర్వేలు గిర్వేలు అన్నీ చేసినప్పుడు 3 నెలలు పడుతుంది. దీని మీద రేపు మీరు వచ్చి మాట ఇచ్చిపోయేది ఏదో నీటి మీద బుడగ తిరగ కాకుండా చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా. ఎందుకంటే వరంగల్ అనేది మొన్న వచ్చిన గవర్నమెంట్లో 10 సీట్లు 11 సీట్లు ఇచ్చి 10 సీట్లు ఇచ్చి అలా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇది వరంగల్ చరిత్ర ఇది. కాబట్టి వరంగల్ మీద ప్రత్యేక ప్రేమ శ్రద్ధ వహించి ముఖ్యమంత్రి గారు దాన్ని చేయబోతున్నారు.
ఏదైతే 24 అంతస్తుల హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందో అసలు 12 అంతస్తులకే పర్మిషన్ ఉంటుంది, కానీ 24 అంతస్తులు కట్టారు. దాని మీద మళ్ళీ ఏమైనా ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు? అది ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది? హాస్పిటల్ అనేది ఒక మెడికల్ ప్రపంచవ్యాప్తంగా మెడికల్ అసోసియేషన్ వాళ్ళే కొన్ని నామ్స్ ఉంటాయి. ఈ హాస్పిటల్ 14 అంతస్తుల వరకు కట్టాలి. తర్వాత వెదర్ చేంజ్ ఉంటుంది కదా, దాని దృష్ట్యా దానికి కొన్ని నామ్స్ అనేటివి 14 అంతస్తులే ఉంటాయి. వీళ్ళు ఎక్సెస్ కట్టినరు. ఇవన్నీ కట్టడం ఒక ఎత్తే కానీ ఇక్కడ వరంగల్ జిల్లాలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. ఎంజిఎంలో ఉన్నదానికే సగం మంది డాక్టర్ లేరు, శాలరీలు ఇవ్వాల్సి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయలే. ఇవాళ ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏం చేస్తారు చెప్పండి? ఉన్న ఎంజిఎంలనే ఎలుకలు పట్టుకపోయినాయి, శవాలను కొరికినాయి, బతికిన మనుషులను కొరికినాయి. మనం చూసినాం పేపర్లల్లా. అంత పెద్ద ఎంజిఎంని దాన్ని నిర్మాణం చేసి కట్టేదాన్ని వదిలిపెట్టి ఇక్కడున్న సెంట్రల్ జైలు తీసుకుపోయి అక్కడ పెడితివి. ఇవాళ సెంట్రల్ జైలుని ఇక్కడ ఖైదీలని రోజు కోర్టుకు తీసుకురావాలంటే ఖమ్మం జైలుకు పోయి మనోళ్ళు ఆడ బస్సులలో పట్టుకొచ్చి ఇక్కడ కోర్టుకు సబ్మిట్ చేసి మళ్ళీ తీసుకుపోయి ఆడ వదిలిపెట్టి వస్తారు రోజు 2 సార్లు. అంటే ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఇవాళ అంత మంచి సెంట్రల్ జైలుని కూలగొడితివి, హాస్పిటల్ కడితివి. హాస్పిటల్ జాగా లేదు అంటే వేరు, ఉండంగా కూడా అంత ఇచ్చేయవలసిన అవసరం ఏమొచ్చిందో మాకు అర్థం కాలే. యువతకు కానివ్వండి, మహిళలకు కూడా ప్రత్యేకంగా పెద్దపీట అయిపోతున్నారు రేపు జరగబోయే సమీక్షలో అంటూ చెప్పడం జరుగుతుంది. ఎలా ఉండబోతుంది? మీరు రేపు సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెడితే చూస్తారు కదా. ప్రెస్ మీట్లో ఏమేమి వస్తున్నాయి, ఏమేమి చేయబోతున్నాం. వరంగల్ నేను ఒకటే మాటలో చెప్పిన, వరంగల్ చరిత్రలో మర్చిపోయిన రోజు రేపటిది. మీరు చూడండి రేపు. అలానే వరంగల్ పశ్చిమలో నాయిన్ రాజేందర్ రెడ్డి మార్క్ ఉండబోతుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వచ్చే 6 నెలల్లోనే మేము ఎన్ని చేసినామో చూడండి. వాడు 10 ఏళ్ళలో చేయలేని మేము తెచ్చినాం, మేము చేసి చూపిస్తున్నాం. ఇలా మార్క్ అనేది మా జీవిత లక్ష్యంలో మేము ఉన్న వీటిని అధిగమించాలనే కోరికతోటే కదా ఇవాళ ఎమ్మెల్యే అయినాం. ఎమ్మెల్యే అయినాక మీరు చేయవలసింది ఏంది? మమ్మల్ని నమ్ముకొని ఎవరెవరు ఓట్లు వేసిన వాళ్ళందరూ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. అలా ఎటువంటి అనుమానం లేదు. మీరు రాబోయే రోజులలో నేను చెప్తున్నా కదా, నా హాయంలో కొత్త వరంగల్ పర్ఫెక్ట్ చూస్తారు. విన్నారు కదా, రేపు సాయంత్రానికి ఖచ్చితంగా వరంగల్ ప్రజలు శుభవార్త వింటారు. అలానే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక బడ్జెట్లను అడగడం అయితే జరుగుతుంది. రేపు ఈ టైం వరకు ఖచ్చితంగా శుభవార్త వింటారంటూ, అలానే చరిత్రలో రేపు మిగిలిపోతుందంటూ ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్యాంక్. కీప్ వాచింగ్.